ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ టీమ్‌కి 238 రన్స్‌ని టార్గెట్ సెట్ చేసింది. టీమిండియా బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జస్ట్ 35 బాల్స్‌లోనే 84 రన్స్‌ని స్కోర్ చేశాడు. సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్‌కే అవుట్ అయిపోయారు. కానీ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చాలా ఇన్నింగ్స్ తర్వాత ఒక మంచి నాక్ ఆడాడు. 145 స్ట్రైక్ రేట్‌తో 22 బాల్స్‌లోనే 32 రన్స్‌ని స్కోర్ చేశాడు. సూర్యకి శాంట్నర్ మీద అస్సలు మంచి రికార్డ్ లేదు. అది ఈ మ్యాచ్‌లో కూడా ప్రూవ్ అయింది. మళ్ళీ శాంట్నర్ బౌలింగ్‌లోనే సూర్య అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. 16 బాల్స్‌లోనే 25 రన్స్‌ని స్కోర్ చేశాడు. శివన్ దుబే విషయానికి వస్తే తన స్ట్రెంత్ మిడిల్ ఓవర్స్‌లో స్పిన్నర్స్‌ని కౌంటర్ అటాక్ చేయడం. అలాంటిది తన స్ట్రెంత్‌కి ఆడనివ్వకుండా ఫినిషర్‌గా ఆడించాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రాసెస్‌లో తను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. రింకు సింగ్ విషయానికి వస్తే 20 బాల్స్‌లోనే 44 రన్స్‌ని స్కోర్ చేశాడు. మనం ఓడిఐ సిరీస్‌లో ఓడిపోవడానికి రీజన్ అయిన డారెల్ మిచెల్ తను లాస్ట్ ఓవర్‌లో బౌలింగ్ చేయగా ఏకంగా 21 రన్స్‌ని ఒక్క ఓవర్‌లోనే కొట్టేశాడు. ఈ విషయంపై రియాక్ట్ అవుతూ రింకు సింగ్ ఏమన్నాడంటే డారెల్ మిచెల్ విరాట్ కోహ్లీ ఓడిఐ నెంబర్ 1 స్పాట్‌ని తీసేసుకున్నాడు. అందుకే అతని కెరియర్ ఫినిష్ చేయాలని అనుకున్నానని చెప్పుకొనొచ్చాడు. న్యూజిలాండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే గ్లెన్ ఫిలిప్స్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. 40 బాల్స్‌లోనే 78 రన్స్‌ని స్కోర్ చేశాడు. ఆ తర్వాత మార్క్ చాప్మన్ 24 బాల్స్‌లో 39 రన్స్‌ని స్కోర్ చేశాడు. మిగతా వాళ్ళంతా చిన్న చిన్న క్యామియోస్ ఆడారు కానీ న్యూజిలాండ్ మ్యాచ్ గెలిపించే అంత ఎఫెక్టివ్‌గా ఆడలేకపోయారు. ఇంకా మన వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే స్కోర్ ఎక్కువ ఉండడంతో మన వాళ్ళు ప్రయోగాలు చేశారు. ఈ మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రాకి 3 ఓవర్సే ఇవ్వడం, అది కూడా పవర్ ప్లేలో లాస్ట్‌లో తీసుకొని వచ్చారు. అండ్ హార్దిక్ పాండ్యాకి అయితే కేవలం 2 ఓవర్సే ఇచ్చారు. అంతేకాకుండా బౌలింగ్ చేస్తున్నప్పుడు అక్షర్ పటేల్‌కి ఇంజ్యూరీ కూడా అయ్యింది. దీంతో బౌలింగ్ మధ్యలోనే ఆపేసి డగౌట్‌కి వెళ్ళిపోయాడు. మన వాళ్ళు బౌలింగ్‌లో ఇంప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. టీ20 వరల్డ్ కప్ ఆడే టైంకి మన వాళ్ళు ఇంప్రూవ్ చేసుకున్నారని ఆశిద్దాం. ఈ ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో మన వాళ్ళు 41 రన్స్ డిఫరెన్స్‌తో గెలిచారు. ఈ మ్యాచ్‌లో మన వాళ్ళ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.